ఐబొమ్మ నిర్వాహకుడు రవికి ఇప్పుడు పెద్ద సమస్య వచ్చి పడింది. తను చేసిన ఛాలెంజ్ని పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు, లైట్ గా కాకుండా. దమ్ముంటే ఆపండి అన్నందుకు. ఐబొమ్మ రవి ఇంటి పేరు ఐ అంట, అందుకని ఐ అని పెట్టుకున్నాడు, ఐబొమ్మ అని పెట్టుకున్నాడు. అంటే తన ఇంటి పేరుతో బొమ్మ సృష్టించాడు. పబ్లిక్ లో అయితే అతని మీద నెగిటివ్ ఉన్న వాళ్ళు తక్కువ. అదే సందర్భంలో ఎందుకు అంటే వందలు వేల రూపాయలు సినిమా థియేటర్లు ఇప్పుడు ఆ పొలిటీషియన్లను కూడా గ్రిప్లో పెట్టుకుని, ప్రభుత్వాన్ని కూడా గ్రిప్లో పెట్టుకుని వాళ్ళకి కావాల్సిన రేట్లు టికెట్లు అమ్ముతున్నారు, అభిమానాన్ని క్యాష్ చేసుకుంటున్నారు సినిమా వాళ్ళు. అట్లాంటి టైంలో ఇదే ఆల్టర్నేటివ్ అని భావించే వాళ్ళ సంఖ్య ఎక్కువగానే ఉంది. అయితే ఐబొమ్మ రవిని తాజాగా అరెస్ట్ చేసిన తర్వాత అతని చేతులతోనే అది ఓపెన్ చేయించి అతని వెబ్సైట్లు, అతనికి సంబంధించినటువంటి ఛానల్ని మొత్తాన్ని బంద్ చేయించడం ద్వారా ఇక అతను ఏమీ చెయ్యలేని పరిస్థితి సృష్టించారు. తద్వారా సరికొత్త సంచలనాన్ని పోలీసులు నమోదు చేయగలిగారు.